హలో పిల్లలు, గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య చనిపోయారని మనం నేర్చుకున్నాం. అది మనకి బాధాకరమైన దినమైనను అది గుడ్ ఫ్రైడే అవుతుంది. ఎందుకంటే యేసయ్య మన కొరకు సిలువలో మరణించి ఒక గొప్ప విషయాన్ని తీసుకువచ్చాడు. అదేంటంటే గొప్ప బదిలీ ఏంటంటే ఆయన సిలువలో మన పాపాల కొరకు శిక్షణ నుండి మన పాపాల యొక్క భారం ఆయన తీసుకొని ఆయన మంచితనాన్ని మనకి ఇచ్చి మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. యేసయ్య మన కొరకు శిక్షణ ఉంది ఉన్నాడు కాబట్టి మనము క్షమించబడి ఉన్నాం. ఇంకా మనం నేర్చుకుందామా? మన బైబిల్ మెమరీ వర్స్ యెషయా 53:5 చెప్తుంది, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మనం పొందుకునేది ఏంటంటే మనం యేసయ్య దగ్గర నుంచి స్వస్థత పొందుకుంటున్నాము. ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన మన కొరకు తనను తాను శిక్షించుకొని మన ప్రతి భారములను రోగములను భరించి స్వస్థత ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు గాయం పొందాడు, తద్వారా మనం స్వస్థపరచబడి ఉన్నాము. ఇవి టెస్టిమనీ విందాం. మనం వెళ్ళి ఇప్పుడు టెస్టిమనీని విందామా? నేను విన్నాను పాల్కి ఒక సాక్ష్యం ఉందని. ఇప్పుడు వెళ్ళి అడుగుదాము. పాల్, నేను విన్నాను మీకు స్వస్థత సాక్ష్యం ఉందని, చెప్పండి. థ్యాంక్ యూ పాస్టర్. హాయ్ పిల్లలు, నేను టీచర్ పాల్ని. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య నా కిడ్నీ ప్రాబ్లంని ఎలా స్వస్థత పరిచాడు. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఒకటి గుర్తించారు. నా బాడీ అంతా ఉబ్బిపోయి ఎల్లోగా వచ్చింది. అప్పుడు వాళ్ళు చాలా భయపడేసి వాళ్ళు నన్ను మిషన్ చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ డాక్టర్ మా పేరెంట్స్తో ఏమన్నాడంటే, మీ అబ్బాయికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, అది చాలా ఇంకా కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నాడు అని చెప్పాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజులు నాకు ఎలా గడిచాయో. ఆ డాక్టరు, ఆ నర్సు రోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళ చేతులు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. యేసు నామంలో స్వస్థత కలుగును గాక అని చేస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను ఆ హాస్పిటల్లో 9 నెలలు పైగా ఉండాల్సిన అవసరం వచ్చింది. దాని తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. ఆ డాక్టర్ మా పేరెంట్స్తో ఏమన్నాడంటే, మీ అబ్బాయి ప్రతిసారి 9 సంవత్సరాలు వచ్చేదాకా మంత్లీ ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలని చెప్పారు. ఒకసారి నేను చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నా కిడ్నీలో ఒకటి కనుగొన్నారు. నా కిడ్నీలంతా స్వస్థపరచబడ్డాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉండి మా పేరెంట్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ గాడ్, యేసు నామములో నాకు స్వస్థత కలిగింది. వావ్, చాలా చాలా మంచిది పాల్. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. నాకు బాగా తెలుసు ఆ వ్యక్తి, వారికి కూడా స్వస్థత సాక్ష్యం ఉంది. ఓకే, ఎస్, టీచర్ అడిలీన్, మీకు కూడా స్వస్థత సాక్ష్యం ఉందని విన్నాను, చెప్తారా? అవును పాస్టర్ ఐలీన్. హలో పిల్లలు, నేను టీచర్ అడిలీన్. నాకు గుర్తుంది, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు ఆస్తమా అటాక్ అయింది. చాలా చాలా భయంకరమైన ఆస్తమాగా, అసలు నేను ఊపిరి కూడా పీల్చుకోలేనంత చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నాకు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. చాలా బ్యాడ్ ఆస్తమా అటాక్ అయింది. నేను ఊపిరి పీల్చుకోలేకపోయి నేను అనుకున్నాను నేను చచ్చిపోతానేమో. కానీ ఆ రాత్రి నేను యేసయ్యకి ప్రార్థన చేసి, యేసయ్యా నాకు చాలా భయంగా ఉంది, నన్ను రక్షించండి, నేను చనిపోతానేమో అన్నంత భయంగా ప్రార్థన చేశాను. అయితే తెల్లవారు మా నాన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ నాకు ఆక్సిజన్ ఇచ్చి మెడిసిన్ కూడా ఇచ్చి నాకు సహాయపడ్డారు. హల్లెలూయా, యేసుక్రీస్తు నన్ను రక్షించాడు. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు నుంచి నాకు ఇంకెప్పుడు కూడా ఆస్తమా నాకు అటాక్ అవ్వలేదు. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం తెలుసా పిల్లలు, దేవుడు మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, మనల్ని ఉపయోగపరుచుకుంటాడు. అనేక మందికి మన సాక్ష్యాలు పంచుకొని వాళ్ళను కూడా బలపరచడానికి ఆయన సహాయం చేస్తాడు. నేను కూడా మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నా చేతులు ఒక కళ్ళు లేని వారి మీద చేసి ప్రార్థించడానికి సహాయం చేస్తే, ప్రార్థన తర్వాత దేవుడు ఆ పాపను మరలా చూడడానికి సహాయం చేశాడు. హల్లెలూయా, యేసుక్రీస్తు నిజంగానే స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. నేను కూడా నా సొంత సాక్ష్యాన్ని మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి నాకు కూడా చాలా ఎక్కువగా ఫీవర్ ఉన్నది. చాలా నేను నీరసపడ్డాను. దేవుడిని అడిగాను, నన్ను స్వస్థపరుస్తావా యేసయ్య అని. మీకు తెలుసా, మరుసటి రోజు ఉదయాన్నే నా యొక్క జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా నేను స్వస్థపరచబడ్డాను. దేవుడు నన్ను కూడా వాడుకున్నాడు. ఒకరోజు నేను ఒక వ్యక్తి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళకి గొంతు నొప్పి ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు
ఆ వ్యక్తికి గొంతు మీద ఉన్న ఆ యొక్క గడ్డ లాంటి పరిస్థితిని పూర్తిగా హీల్ చేశారు. యేసు ప్రభువు ఆయన గాయాల ద్వారా మనల్ని స్వస్థపరిచేవాడు. దేవుడు ఇన్స్టెంట్గా ఆయన ఎప్పుడు మనకు స్వస్థతనిచ్చేవాడు. ఉన్నారు డాక్టర్స్, మెడిసిన్స్ ఇవేవి కూడా ఒక్కొక్కసారి మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుని నమ్మండి, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని నమ్మండి, ఆయన చేస్తాడు. ఆయన గాయపరచబడ్డాడు, తద్వారా మనము స్వస్థపరచబడ్డాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు యేసయ్య మనతో ఉన్నాడు మనల్ని స్వస్థపరచడానికి. మనం ఏ బాధలో ఉన్నా, మనం ఏ అనారోగ్యంతో ఉన్నా, మీలో ఎంతమంది ఎజిమాతో బాధపడుతున్నారు, మనకి ఎప్పుడు దురదొస్తూ ఉండిద్ది, లేదా మనం ఆస్తమాతో బాధపడుతున్నా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా, మనకి జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా, మనకి గొంతు నొప్పి ఉన్నా, మనకి ఏ బాధ ఉన్నా, ఏ నొప్పులున్నా, లేదా మీలో ఎవరైనా హృదయ ఆందోళనతో ఉన్నా, చాలా బాధపడుతున్నా, మానసికంగా కూడా మీరు క్షీణించిపోయి ఉన్నా, మీరు ఆందోళనలో ఉన్నా, తినే సమస్యలలో ఉన్న, బాధల్లో ఉన్న, భయాల్లో ఉన్న, మీరు పీడకలల భయాల్లో ఉన్న, మీకు శుభవార్త ఉందంటే యేసయ్య ఉన్నాడు మీకు స్వస్థత పరచడానికి. మీకు ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అక్కడ మీ చేతులు పెట్టుకోండి. ఉదాహరణకి మీకు గొంతు నొప్పి ఉంటే మీ చేతులు గొంతు దగ్గర పెట్టుకో, లేదా మీకు కడుపుల నొప్పి ఉంటే కడుపుల నొప్పి దగ్గర చేతులు పెట్టుకోండి, లేదా మీకు తల నొప్పి ఉంటే తల దగ్గర మీ చేతులు పెట్టుకోండి, లేదా మీరు వేదంతో ఉంటే మీ హృదయం మీద చేయి పెట్టుకోండి. నేను నమ్ముచున్నాను ఈరోజు మీరు స్వస్థత పొందుతున్నారని. రెడీగా ఉన్నారా? ప్రార్థన చేద్దామా? ప్రియమైన యేసయ్య, మా కొరకు మీరు సిలువలో మరణించినందుకు వందనాలు. మీ గాయాల చేత మాకు స్వస్థత కలిగినది. మీరు ఈ ప్రపంచంలో పరమ వైద్యుడవు. మీ నామంలో స్వస్థతను పొందుకుంటున్నాం. మీకు వందనములు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. అందరు చెప్దామా? ఆమేన్.